గంగాపురం మాది రైతులము. ఈ సన్నోట్లకి ఇస్తున్నాం 500 లేదు, పింఛన్లాకి ఇస్తున్నాం కదా. ఈ దొడ్డోళ్ళు కూడా మేము 5 ఎకరాలు వేసినాం, దాంట్లో కూడా లాస్ అయింది వాడి. ఇట కూడా ఇస్తే బాగుంటుందని మేము చెప్తున్నాం. మేము రైతులము, మేము 5 ఎకరాలు వరి నాటినాం. దొడ్డు ఒడ్లు వర్షాలు మస్తుగా వచ్చి నానిపోయినాం, అంతా ఖరాబ్ అయినా. ఆడ సగం పోయింది, పెద్ద మిషన్ తెచ్చి అది పెడితే అది సగం పోయింది, జేసీబులు రాని అది రాని, ఇది అంతా నష్టం చాలా అయింది. తెచ్చినవి తెచ్చి ఈడ నాన వస్తే ఈడ నానిపోయినాయి. రైతులు సన్నోడ్లకే 500 ఎక్కువ రైతులకు అని అంటున్నారు. మనం మాకు మటుకు ఎవరు ఇవ్వాలి? దొడ్డు లేచిన వాళ్ళకి 5 ఎకరాలు మేము రైతులం నష్టమైనాం కదా, చాలా నష్టమైనాం. మాది ఎంత మీరు చూడాలి, సన్నోడ్లకు ఇచ్చినట్లు మాకు ఇవ్వాలి కదా. మరి మాకేం లేదు సార్, మనం మేమేం చేయాలి, ఎట్లా చేయాలి? పేదోళ్ళం బీజోళ్ళం మేము రైతులం, ఏం చేయాలి, ఎట్లా చేయాలి? అది మీరు నిర్ణయం తీసుకోవాలి, మాకే చెప్పాలి. మాకు కూడా ఇవ్వండి, మా దొడ్డోళ్ళకి కూడా ఇవ్వండి. 500 ఇవ్వండి. మళ్ళీ ఇవి ఎవరు తీసుకోవాలి? ఇవి అవసరం లేవా? అన్నీ అవే వండిసి ఇవి ఎవరు తినాలి? ఇప్పుడు నేను ఒక రైతుని. దొడ్డోళ్ళకైనా సన్నోడ్లకైనా గవర్నమెంట్ ఇప్పుడు ఒక ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక 500 ఎక్కువ ఇస్తేనే బాగుంటుంది. 5 ఎకరాలు వేసినాం మేము వడ్లు. అవి ఒక కరవని చాలా మంది కూడా కొనలేదు. ఇప్పుడు అదే 500 ఇస్తా, బోనస్ ఇస్తా అంటే మంచిదే, కానీ ఇస్తలేరు ఎవరు. అది కథ ఏంది. రైతులు చాలా ఇబ్బంది అవుతుంది, నానిపోయినా ఉంటారు. ఇవన్నీ కథలు చాలా అవుతున్నాయి. 5 ఎకరాలు వేసినాం సార్. 5 ఎకరాలు వేస్తానంటే దాని పెట్టుబడి లేదు, ఏం లేదు. ఇంకా ఎకరకు ట్రాలీ సగం కూడా వస్తలేదు. పంట తక్కువ వస్తుంది, రేట్లు తక్కువ అంటున్నారు. మార్కెట్కి వచ్చినా తక్కువ అంటున్నారు. అవి కొనక 15 రోజులకు ఎక్కువ అవుతుంది. అది అట్లనే పెట్టుకొని ఇప్పుడు తీసుకొని మార్కెట్కి వచ్చినాం. గవర్నమెంట్ వాళ్ళు ఇస్తుంటారు, కానీ ఏడు ఇస్తుంటారో ఎక్కడ ఇస్తుంటారో తెలియదు. 500 రూపాయలు బోనస్ ఎక్కువ ఇస్తే సంతోషం అంటున్నారు, కానీ ఎక్కడ ఇస్తుంటారో ఏమో తెలియదు మాకు. ప్రతిసారి చెప్తూనే ఉంటారు, ఇట్లనే మేము నష్టపోతూనే ఉన్నాం. ఇంత సొంతం ఇంత కవులు ఉంది, కవులు చేసుకొని నెత్తిన పడుతుండేవి. మేము వాళ్ళకి ఏం కట్టాలి, ఎట్లా కట్టాలి? ఇవి చూస్తేనేమో ఇట్లా ఉండేవి, పంటలు చూస్తే ఇట్లా ఉండేవి, రేట్లు చూస్తే ఇట్లా ఉండేవి. తగిన రేటు పెడతలేరు. నేను ఒక 5 ఎకరాలు వరి వేసిన, అవి RNR సీడ్ రకం వేసిన. అది అయితే దానికి పెట్టుబడి వచ్చేసి 1 లక్ష రూపాయల దాకా అయింది. గవర్నమెంట్ కొంటే బాగుంటుంది, కానీ ఇంకా ఈసారి స్టార్ట్ చేయలేదు. 500 బోనస్ ఇస్తామన్నారు, ఇంకా దాని అమలు చేయనట్టు గవర్నమెంట్. ఒకవేళ 500 ఇస్తే మంచిగానే ఉంటుంది రైతులకు. దాంతోపాటు ఈ దొడ్డోడ్లోకి వేస్తే కూడా మంచిగానే ఉంటుంది. సన్నోడ్లే కాకుండా దొడ్డోడ్లు కూడా చాలామంది రైతులు పండిస్తారు. వాళ్ళు కూడా చాలా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి 500 వాళ్ళకు కూడా ఇస్తే బెనిఫిట్ ఉంటుంది. ఇవి గవర్నమెంట్ ఆదుకుంటే బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.